ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఆర్గ్యుమెంటు. గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమంటాడంటే నాగార్జున సాగర్ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అంటున్నారు. అది తప్పు. నాగార్జున సాగర్ రివర్ మధ్య నుంచి లెక్కేస్తే అటు సగం ఇటు సగం ఉంటుంది భూభాగాలు. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కృష్ణా నది మీద ఉన్నటువంటి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఉమ్మడి ప్రాజెక్టులు. రాష్ట్రం విడిపోకముందు అది వేరే అంశం, ఒకే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. దేనిలో అపాయింట్ చేసింది? విభజన చట్టంలో పొందుపరిచారు. ఒక సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్లో పొందుపరిచారు. నాకు చాలా ఆశ్చర్యమైన అంశం ఏంటంటే నిన్న ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పమని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. మరి ఆ రెజల్యూషన్ ఎందుకు పాస్ చేశారో అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. విభజన చట్టాన్ని మొత్తాన్ని అమలు చేసుకుని దానిలో ఒక సెక్షన్ని మేము అంగీకరించమంటే ఎలా కుదురుతుంది? రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పెట్టి మేము అసలు విభజన చట్టాన్ని అంగీకరించడం అంటే కుదురుతుందా? సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఉంటే ఉండొచ్చు. వారు ఏదైనా వివాదాలు పడితే పడవచ్చు తప్ప ఆంధ్రప్రదేశ్ వంకగా, ఆంధ్రప్రదేశ్ నీటి వంకగా వివాదాలు సృష్టించుకుని వాళ్ళు మీద పడితే పడమని నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటైతే వాస్తవం, కృష్ణా జలాలు పంపకాలు ఇప్పటివి కావు. బచావత్ కమిషన్ కృష్ణా జలాలను పంపిణీ చేసింది. ఉభయ రాష్ట్రాలు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 ఇచ్చారు, తెలంగాణకి 299 ఇచ్చారు, 512 ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి ఇచ్చారు. ఇది బచావత్ కమిషన్ ఇచ్చింది. దీన్ని ఎవడం డిస్ప్యూట్ చేసే హక్కు ఎవరికి లేదు. ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చో, లేకపోతే కేసీఆర్ గారు కొత్తగా వచ్చో, లేకపోతే ఇంకోళ్ళు వచ్చో మాకు 299 కాదు మాకు 50% కాబట్టి కుదరదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.